సో ఫస్ట్ బటర్ మిల్క్తో చేసే మజ్జిగ. ఇదిగోండి కొంచెం పెరుగు తీసుకున్నాను. ఈ కొంచెం పెరుగు 4 మనుషులకు వస్తుందండి. ఇది దాదాపు ఎంత అంటే 75 ml 50 ml కర్డ్ ఇది. ఈ మజ్జిగలోకి కొంచెం 4-5 రెక్కలు ఉల్లిపాయ దీంట్లోనే వేసేస్తున్నాను అన్ని. అండ్ ఒక 7-8 రేఖలు కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 రేఖలు పుదీనా, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అండ్ 1/2 టీ స్పూన్ మిరియాలు అని వేసేస్తున్నాం. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఒక సగం చెక్క నిమ్మకాయ తెచ్చుకుంటాను. చిన్న అల్లం ముక్క. దీన్ని ఏం చేస్తానంటే మిక్సీలో వేసి నీళ్ళు పోసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తా. మన మజ్జిగ రెడీ. ఇదిగోండి మిక్సీలో వేసినాక ఇది పరిస్థితి. ఇలా కూడా తాగొచ్చు, కానీ చాలామందికి ఏంటంటే నేను చూసాను కదా, దాంట్లో వచ్చే జీలకర్ర వాము ఇట్లా తూ అని ఉయ్యటం ఇష్టం ఉండదు. మనకు కావాల్సిన ఘాటు దిగిపోయింది, ఇంకేం అవసరం లేదు. దీంట్లో ఎన్ని వాటర్ యాడ్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ లైట్గా నిమ్మరసం మర్చిపోకండి. చక్కగా కలిపినామా. ఇదిగోండి మన డ్రింక్ నెంబర్ రెడీ అయిపోయింది. కింద పోసాను. సో ఒక్క ఐస్ క్యూబ్ వేస్తున్నాను. ఇచ్చే ముందు ఇలా సర్వ్ చేయండి, సూపర్ ఉంటుంది. కాకపోతే దీంట్లో మీకు ఇంకా డెకరేషన్ అవసరం అనిపిస్తే కనుక సన్నగా కొత్తిమీర పుదీనా తరిగి కూడా వేయచ్చు. ఇదైతే యూనివర్సల్. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉంది, చూడటం మర్చిపోకండి.